హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఏంటి అని చూస్తున్నారా? ఏమీ లేదండి, మన దేవీ నవరాత్రులు కదా. ఏమైంది, మా మందిరంలో కొబ్బరికాయ కొట్టాను. వంటగదిలోకి వచ్చినప్పుడల్లా కొబ్బరికాయ నా వంక చూస్తూ ఉంటుంది. సో దాన్ని ఎందుకు అలా వేస్ట్ చేయడం అనేసి దీంతో ఏమి చేద్దామని చూడగా ఫ్రిడ్జ్ అంతా నెతికేస్తూ ఉండగా అందులో ఒక మూలన మగ్గిపోతున్న మామిడికాయ ఒకటి కనిపించింది. సో మగ్గిపోలేదులేండి, పచ్చి మామిడికాయే. ఒక 1 వీక్ నుంచి ఫ్రిడ్జ్లో దొల్లాడుతూ కనిపించింది నాకు. సో ఆ మూలన్న మామిడికాయ కూడా తీసేసి సరే టప్మని ఆలోచన వచ్చేసింది. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసేద్దామే అనేసి. నేను చేసుకుంటే తింటే ఏం బాగుంటుంది, మా ఫ్రెండ్స్కి కూడా నా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చూపించాలి కదా. సో అందుకే ఈ వీడియో. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? అంతకన్నా ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంట ఉంటుంది, అంటే ఇంకమని కొట్టారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకుని కడాయి పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని జీలకర్ర అండ్ ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోండి. అలా చెట్టు నుంచి తుంచి తెచ్చుకున్న కరివేపాకును వేసుకోండి. కరివేపాకు వేసుకున్న వెంటనే చిటపట్లు ఆడుతూ ఉంటుంది. సో ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సో ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను 1 కప్పు కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. ఒక కొబ్బరికాయ 1 కప్పు ముక్కలు అయినాయి అనమాట. నాకు 1 కప్పు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. అది కూడా అందులో వేసేసి 1 మినిట్ అంతా కలిసిలా ఇలా కలిపేసి తర్వాత 1 కప్పు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను కదా, 1/2 కప్పు లేకపోతే 3/4 కప్పు మామిడి ముక్కలు సరిపోతుంది. బాగా పులుపు ఉంటే 1/2 కప్పు సరిపోతుంది, లేదు కొంచెం పులుపు తక్కువ ఉంది అంటే కనుక 3/4 కప్పు వేసుకోండి, సరిపోతుంది. అది కూడా వేసేసుకుని చక్కగా అలా తిప్పేయండి. ఎక్కువసేపు వద్దండో, ఒక 1 to 2 minutes సరిపోతుంది. మనకి మామిడికాయని ఈ కొబ్బరి ఏమి మగ్గిపోవాల్సిన అవసరం లేదు. సో కొంతమంది అయితే డైరెక్ట్ మిక్సీలోనే ఈ కొబ్బరికాయని మామిడి ముక్కలు వేసేసుకుని మిక్సీ పట్టేసుకుంటారు. సో అలా ప్రాసెస్ అయినా చేసుకోవచ్చు. ఇలా చేస్తే ఒక టేస్ట్, అలా చేసుకుంటే ఇంకొక టేస్ట్. అండ్ ఎండుమిరపకాయలు వేసాను కదా నేను, ఈ ఎండుమిరపకాయల ప్లేస్లో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. అయితే పచ్చిమిరపకాయలు వేపుకోకూడదు, మామూలుగా డైరెక్ట్ మిక్సీలోనే కొబ్బరి ముక్కలతో పాటు వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. సో అలా ఒక టేస్ట్, ఈ ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నది ఒక టేస్ట్ మీకు తెలుస్తుంది. తర్వాత ఇంకేముందండి, స్టవ్ ఆఫ్ చేసాం కదా, కొంచెం అది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ఇందాక ఫ్రై చేసుకున్న అదంతా వేసేసుకుని ఒకసారి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను వీడియోలో చూడండి. అంత బరకగా పట్టుకున్న తర్వాత సాల్ట్ వేసుకోండి. మీకు ఎంతైతే సరిపోతుందో అంత ఉప్పు వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వేసుకున్నాను. నాకు 1.5 స్పూన్ సరిపోయింది నా క్వాంటిటీకి. మీకు కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే 2 స్పూన్స్ వరకు వేసుకోండి. ఉప్పు ఏమీ ఇది అవ్వక్కర్లేదండి, కొంచెం తక్కువ వేసుకున్న ముందు, తర్వాత టేస్ట్ ఎలాగా మనం టేస్ట్ అడ్జస్ట్ చేసుకుంటాం కదా, సో అప్పుడైనా వేసుకోవచ్చు. ముందే ఎక్కువ వేసేసుకుంటే మనం దాన్ని ఏమీ చేయలేము అనమాట. ఒక్కొక్క రెసిపీలో చేయొచ్చు, కానీ ఒక్కొక్క రెసిపీలో ఏమీ ఇంకా చేయడానికి ఆప్షన్ ఉండదు. సో ముందు కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు, నా సజెషన్ అయితే అదే. సో మళ్ళీ సాల్ట్ వేసుకుని మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ పట్టేసుకోండి. కొంచెం లైట్గా పలుకు ఉండాలి, అప్పుడే బాగుంటుంది పచ్చడి. సో తాలింపులోకి వెళ్ళిపోదామా? మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు అండ్ కరివేపాకు, పచ్చిశనగపప్పు, కొంచెం ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసేసుకోండి. అండ్ ఇంకొక విషయం మర్చిపోయానండి, పచ్చడి మిక్సీ పట్టినప్పుడే సాల్ట్ వేసిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేయండి. ఆ ఫ్లేవర్ ఆ పచ్చళ్ళలో మిక్స్ అయినప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేనైతే వేసాను, మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను. సో అందుకే ఇప్పుడు చెప్తున్నాను. సో ఇంకేముంది, ఆ తాలింపు అంతా తీసుకెళ్ళి మన పచ్చళ్ళలో వేసేసుకుని కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఒక్కసారి అలా కలిపేయండి. మరి అంతా కోటింగ్ ఇచ్చేయాలి కదా, మొత్తం పచ్చడి అంతా మన తాలింపులో మునిగిపోవాలి కదా. సో ఇంకోండి, మన పర్ఫెక్ట్ కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ. సో చేసుకుని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.